తిరుమెయ్యం సత్యక్షేత్రం. ఉజ్జీవనవల్లి, ఉయ్యవందాళనే పేర్లతో ఉండే అమ్మవారితో సత్యగిరినాథుడుండే ఈ క్షేత్రం తిరుమెయ్యం అంటే సత్యవ్రత క్షేత్రం. సత్యదేవత, ధర్మదేవత ఈ లోకపు పోకడలను చూసి ఆ రోజుల్లోనే బాధపడుతూ తమను కాపాడమని భగవంతుడైన నారాయణుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేశారు. ధర్మదేవత అళగర్ కోయిల్ వద్ద వృషభ రూపంలో, సత్యదేవత ఒక వేణు వనంలో అంటే వెదురు పొదళ్ల వనంలో లేడి రూపాన్ని ధరించి తపస్సు చేశారు. శ్రీహరి లేడిని కరుణించి ధైర్యం చెప్పాడు. సత్యదేవత స్వామిని అర్చామూర్తిగా ఉండి ఆశ్రయించిన వారికి సత్యజయం కలిగేట్టు చేయమని కోరింది. అందుకే ఈ క్షేత్రం సత్యక్షేత్రమైంది. స్వామి సత్యగిరినాథుడయ్యాడు. విమానం సత్యవిమానమైంది. ఇక్కడి క్షేత్ర వృక్షం పనస. ఈ పండుకు పైనంతా ముళ్ళు, పీచు ఉంటాయి. శ్రమతో వాటిని దాటగలిగితే తీయని తొనలిచ్చినట్టు ఈ క్షేత్రస్వామిని సేవించిన వారి విషయంలో సత్యం నెగ్గేట్టు చేస్తాడు. మధుర ఫలాలందేట్టు చూస్తాడు. ప్రదక్షిణలు చేసి ఈ పెరుమాళ్ని ప్రార్థిస్తే మనస్సు ఎదగని పిల్లలను బాగుచేస్తాడు. చేయని నేరాలను ఆరోపించినా, కేసుల వంటివి కోర్టులో వేసినా ఇక్కడ చేసిన ప్రార్థనల వల్ల అవి తొలగుతాయి. ఈ దేవుని వద్ద దీపం వెలిగించి ప్రార్థిస్తే మానసిక చికాకులు తొలగుతాయి.